హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఫిబ్రవరి నెలలో దాదాపుగా 11 రోజుల పాటు బ్యాంకులకైతే హాలిడేస్ అయితే ఇచ్చింది ఆర్బీఐ. అయితే ఎప్పుడెప్పుడు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆదివారాలు, రెండవ శనివారాలు, నాలుగవ శనివారాలు, సాధారణ సెలవులతో పాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో దాదాపు 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి ఆ నెలలో బ్యాంకు బ్రాంచ్ని సందర్శించే పనులు ఉన్నవారు బ్యాంకుల జాబితాను ఓసారి చూసుకోవడం మంచిది. అయితే బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఇక్కడైతే ఇచ్చారని మనకు పూర్తిగా ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవే: ఫిబ్రవరి 4వ తారీఖున ఆదివారం, ఫిబ్రవరి 10వ తారీఖున రెండవ శనివారం, ఫిబ్రవరి 11వ తారీఖున ఆదివారం, మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖున బసంత పంచమి త్రిపుర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో సెలవు. ఫిబ్రవరి 15 లు నాగిని మణిపూర్లో సెలవు ఉంటుంది. ఇక ఫిబ్రవరి 18వ తారీఖున ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 19వ తారీఖున ఛత్రపతి శివాజీ జయంతి మహారాష్ట్రలో సెలవు. ఇకపోతే ఫిబ్రవరి 20వ తారీఖున రాష్ట్ర దినోత్సవం మీరోజం అరుణాచల్ ప్రదేశ్లో సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 24వ తారీఖున రెండవ శనివారం సెలవు ఉంటుంది. ఇక ఫిబ్రవరి 25వ తారీఖున ఆదివారం హాలిడే ఉంటుంది. ఇక ఫిబ్రవరి 26వ తారీఖున మ్యూకోమ్ అరుణాచల్ ప్రదేశ్లో సెలవు ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మొత్తం 11 రోజుల పాటు హాలిడేస్ అయితే ఉంటాయి. చూశారు కండి. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.